సంవత్సరాల్లో 24,625 తెలంగాణ రాష్ట్రంలో తెలిసి మనకి మన రాష్ట్రంలో ముఖ్యమంత్రికి మనసు లేక ఎందుకు మాట్లాడుతున్నారు మూసీ ప్రాజెక్టు 10,000 ఇండ్లు కూలగొడతా గాంధీ బొమ్మ పెడతా 10,000 ఇండ్లకు కంపెన్సేషన్ ఇవ్వాలంటే 20,000 కోట్లు కావాలి. మూసీ ప్రాజెక్టు 1,00,000 కోట్లు కావాలి. మరి 10,000 ఇండ్లు కూలగొట్టి మూసీలో గాంధీ విగ్రహం పెట్టడానికి 1,00,000 కోట్లు ఖర్చు పెడతారు. మరి 1,00,000 కోట్లు ఎక్కడికి వస్తున్నాయి పైసలు లేకపోతే ఒకటి ఫ్యూచర్ సిటీ అని పెట్టారు. దానికి 1,00,000 కోట్లు పెట్టాలి. 5,000 కోట్లతో 6 లైన్ రోడ్ వేస్తున్నాం. 5,000 కోట్లతో ఇల్లు లేదు ఊరు లేని కాడ 6 లైన్ రోడ్ వేస్తున్నాం. దానికి డబ్బులు ఉన్నాయి కదా. 6 లైన్ రోడ్ పని పడుతుంది. సీఎం రమేష్ ఇచ్చింది కదా. మరి 6 లైన్ రోడ్డు నడుస్తుంది. ఆడ 1,00,000 కోట్లతో ఫ్యూచర్ సిటీ అంటున్నాం. 1,50,000 కోట్లతో మూసీ కట్టాలి. ఇప్పుడు హైదరాబాద్ నుంచి మన మల్లన్న సాగర్ కి వెళ్ళి హైదరాబాద్ కు 8,000 కోట్లతో మూసీలో నీళ్లు పోయడానికి అది ప్రాజెక్ట్ చేస్తున్నాం. ఈ గవర్నమెంట్ వచ్చిన ఈ 2-3 నెలల్లో 98,000 కోట్ల కొత్త పనులకు టెండర్లు పిలిచారు. 98,000 కోట్లు. నీళ్ళు టెక్నిక్ కొట్టి 98,000 కోట్లతో R&B పంచాయతీరాజ్ మున్సిపల్ వేరే శాఖల్లో అవి టెండర్లు పిలుస్తారు. 1,00,000 కోట్లతో ఫ్యూచర్ సిటీ అంటారు. 1,50,000 మూసీ అంటారు. తర్వాత నువ్వు ఫుట్బాల్ ఆడడానికి 150 కోట్లు ఖర్చు పెట్టి 100 కోట్లు 200 కోట్లు పెట్టావు. ఇక ఇట్లా ఒకటి కాదు, వివిధ రాష్ట్రాల్లో పేపర్ యాడ్ చేయడానికి కేరళ బీహార్ ఢిల్లీలో 100 కోట్లు ఖర్చు పెడుతున్నారు. మరి వాటన్నిటికి ఉంటాయి కానీ ఉద్యోగులైన వరకే రిటైర్డ్ వాళ్ళంటే ఉండొచ్చు. చాలా మంది హాస్పిటల్లో పడి బిల్లులు కట్టుకోవచ్చు, ప్రాణాలు పోతుంటే ఇవాళ ఈయన కావాలని ఈ కార్యక్రమం తప్ప పైసలు లేక కాదు, మనసు లేక ఇదంతా సమస్య. మాకు 40% పెన్షన్ ఇస్తారు, 55% పెన్షన్ తగ్గింది. మా తగ్గినటువంటి సిద్ధంగా ఇవాళ నెలకు 1,100 దిగుతారు. ఆ 1,100 23 నెలలు ఇస్తే అందులో సగం ఇస్తే మా బాధ్యత. ఎవ్రీ మంత్ ఆ మిగిలినటువంటి 23 అవి మా జీతం కట్టే సార్. మోస్ట్లీ గ్రాట్యుటీ తప్ప అన్ని సేవింగ్స్. అది 40 సంవత్సరాలు 20 రూపాయల నుంచి 120 రూపాయల వరకు మేము సిఐఎస్ లో దాచుకుంటాం. అది మాకు వచ్చేది 26,000 నుంచి 36,000 కట్టి ఉద్యోగం. ఎంత సకాలం చేసి ఎంత చేయాలి. ఆ 36,000 లేని స్థితిలో ఇవాళ తెలంగాణ ప్రభుత్వం లేదు. అయినా ఇస్తలేదంటే మీరు అన్నట్టు మనుషులకనే ఇస్తలేదు తప్ప వేరే ఉద్దేశం కాదు. మిగతా దాంట్లో వాళ్ళకి లాభం ఉంటుంది, మా దగ్గర ఏం లాభం ఉండదు. అంటే ఇంతటి దుస్థితి రావడానికి ప్రత్యేకంగా మాకు మాకేందుకు అనుకుంటున్నాము. నేను ఈసారి అసెంబ్లీలో చాలా గట్టిగా మీ అంశాన్ని ప్రస్తావిస్తాం. ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టి పరిష్కారం